నజరేతు పట్టణ నాగుమల్లె ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమల్లె ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమల్లె ధరణిలో దేవాలోకము నుండి నాగుమల్లె ధరణిలో దేవదూత వచ్చిండు నాగుమల్లె ధరణిలో అప్పుడు మరియమ్మ నాగుమల్లె ధరణిలో వంటింట్ల కూర్చుంది నాగుమల్లె ధరణిలో అప్పుడు మరియమ్మ నాగుమల్లె ధరణిలో వంటింట్ల కూర్చుంది నాగుమల్లె ధరణిలో మరియా మరి అని పిలిచి నాగుమల్లె ధరణిలో నీ గొప్ప కొడుకాని నాగుమల్లె ధరణిలో మరియా మరి అని పిలిచి నాగుమల్లె ధరణిలో నాకెట్ల కొడుకాని నాగుమల్లె ధరణిలో పరిశుద్ధాత్మ వలన నాగుమల్లె ధరణిలో నీ గొప్ప కొడుకాని నాగుమల్లె ధరణిలో పరిశుద్ధాత్మ వలన నాగుమల్లె ధరణిలో నీ గొప్ప కొడుకాని నాగుమల్లె ధరణిలో నజరేతు పట్టణ నాగుమల్లె ధరణిలో యేసు మరియమ్మ నాగుమల్లె ధరణిలో. శ్రీ దేవనామ సంకీర్తనం. ఆంజనేయ స్వామికి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇది ఈ దినం జరిగినటువంటి సంఘటన. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 38వ వచనం మటుకు కూడా ఈ సంఘటన లిఖితం చేయబడి ఉన్నది. మహత్తరమైనటువంటి సంఘటన. యూదులు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పటికే చాలా మంది మెస్సయ్యలు వచ్చేసి అపోస్తుల కార్య గ్రంథంలో మనం చదివితే ఈ దినములకు ముందు తూదాను ఒకడు లేచి తాను ఒక నాయకుడని చెప్పుకొని అనేకులను వారిని వెంబడించి వారు చర్చను వారిని వెంబడించిన వారు వ్యర్థులైపోయింది. ఇతడు ఒక మెస్సయ్య. జనసంఖ్య దినాల్లో యూదా అని మరొకడు లేచాడు. అతను తానే మెస్సయ్య అని చెప్పుకున్నాడు. అనేక మంది ఇతన్ని వెంబడించారు. అతడు కూడా చచ్చాడు. అతన్ని వెంబడించినటువంటి వారు వ్యర్థులైపోయారు. అంటే ఎంతమంది మెస్సయ్య ఇతడేనేమో, మెస్సయ్య ఇతడే అని అనుకునేటటువంటి దినాలు. ఇలాంటి మెస్సయ్య ఒక పక్క ఉండగా మరొక ప్రక్క స్త్రీలు లేదా కన్యకలు లేదా యవన స్త్రీలు ఒక ఆశతో ఉంటాయి. ఆశ ఏంటంటే ఆ మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య వచ్చి మనల్ని రక్షిస్తాడు, ఆ మెస్సయ్య వచ్చినప్పుడు అతడు నా కడుపులో పుడితే నేనెంత భాగ్యవంతురాలు, దేవుడు నాకు ఈ కృప ఇస్తాడో ఏమో అని అనేకులు కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూసినటువంటి ఈ స్త్రీ ప్రపంచం ఆ మెస్సయ్య నా కడుపులోనే పుడితే బాగుంది అని ఆశించేటటువంటి దినాలు. అనేకమైనటువంటి స్త్రీలు ఈ భాగ్యం కొరకు వేచి ఉన్నటువంటి దినాలు. అనేకమైనటువంటి కన్యకలు ఈ భాగ్యం కొరకు ప్రార్థిస్తూ ఉన్నటువంటి దినాలు. అనేక మంది స్త్రీలు ఉన్నారు. కానీ ఈ పరలోకం నుండి వచ్చినటువంటి ఈ పిలుపు కేవలం ఒక కన్యకే దక్కింది. ఈ కన్యక మరియ. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనిస్తే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తులాగా నీకు శుభము
ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. ఎంత బాగా వందలాది స్త్రీ, వేలాది స్త్రీ, లక్షల కొద్ది స్త్రీ, కానీ దేవుడి యొక్క పిలుపు ఇదిగో ఈ కన్యకకు ఇవ్వబడుతూ ఉన్నది. దేవుడు మరియా అనేటటువంటి ఈ కన్యను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. తండ్రి గారి యొక్క ఆలోచనలు చాలా చైతన్యవంతమైనటువంటి ఆలోచన. ఈ ఆర్డినేషన్ సర్వీస్ ఎప్పుడు పెట్టినా పర్వాలేదు, కానీ ఈ ప్రత్యేక దినాన్ని ఈ ఆర్డినేషన్ సర్వీస్ పెట్టడం దేవుడు ఏ రీతిగా మరియకు ఈ పిలుపునిచ్చాడు, దేవుడు ఏ రీతిగా ఈ కన్యయ మరియను ఎన్నుకున్నాడు, ఈ ఆర్డినేషన్ పొందుతూ ఉన్నటువంటి మీరు కూడా ఒక్కసారి ఈ పిలుపును జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అనేక మంది యవనస్తులు ఉన్నారు. ఆ కాలంలో అనేకమైనటువంటి స్త్రీలు ఉన్నప్పుడు అనేకమైన యవనస్తులు ఈ కాలంలో. కానీ దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి మరియమ్మను ఏ రీతిగా ఈ మంచి పరిచర్య కొరకు ఎన్నుకున్నారో దేవుడు మిమ్మల్ని కూడా ఈ పరిచర్యకు ఎన్నుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రత్యేక దినంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ ఆర్డినేషన్ సర్వీస్ ఈ ప్రత్యేకత ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎన్నిక, దేవుని పిలుపు, దేవుని ఎన్నిక, దేవుని ప్రత్యేకమైన పిలుపు, దేవుని ప్రత్యేకమైనటువంటి ఎంపిక. యేసుప్రభు జీవితంలో ఆయన శిష్యుడిని పిలవక ముందు ఆయన ఒక పని చేశాడు. ఏంటంటే ఆయన కొండ ఎక్కి, మార్కు సువార్తలో చక్కగా రాయబడి ఉంది, ఆయన కొండ ఎక్కి రాత్రంతా ప్రార్థించి, ఆయన కొండ ఎక్కి అంటే ఏకాంతంలోనికి పోయి తండ్రికి సమీపంగా ఉండి ముందున్నటువంటి పరిచయ విషయమై ఆలోచించి ప్రార్థించి ఎవరిని పిలవబడుతూ ఉన్నాడో, ఎవరిని ఆయన ఎన్నిక చేయనై ఉన్నాడో ప్రార్థించి యేసు క్రీస్తు ప్రభు పరిచర్య ఆరంభంలో కొండ ఎక్కి రాత్రంతా ప్రార్థించి అటు తర్వాత తన ఇష్టమైన వారిని ఆయన పిలిచాడు. ఇది కేవలం యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోక పరిచర్య కొరకు వచ్చినప్పుడు మాత్రమే జరిగినటువంటిది కాదు. కానీ ఆ క్రీస్తు ప్రభు ప్రతి తరంలో కూడా తన వారిని పిలుచుకొని ఈ పరిచర్య కొరకు నియమిస్తూ ఉన్నాడు. ప్రతి తరంలో, ప్రతి తరం. ఈ తరంలో మిమ్మల్ని ఆ క్రీస్తు ప్రభు ఆయన కొండ ఎక్కి ఆయన ప్రార్థించి ఈ తరంలో మిమ్మల్ని తన శిష్యుడిగా, తన సేవకుడిగా, తన పరిచారకుడిగా యేసయ్య ఎన్నుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దైవ కార్యం, ఇది దైవ పిలుపు, ఇది దైవ ఎంపిక. మీరు మీ వారు కాదు, మీరు దేవుడు. దేవుని పిలుపు మరియకు ఒక వాగ్దానంతో ఇవ్వబడుతుంది. 28వ వచనం, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. వాగ్దానం ఏంటంటే ప్రభు నీకు తోడై. పరిచర్యకు పిలువబడినటువంటి మీరు, అభిషేకం పొందలేకున్నటువంటి మీరు, నీ పిలుపును, నీ ఎంపికను జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే
మీ పిలుపుతో పాటు దేవుడు మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఏంటంటే ఆ ప్రభువు మీకు జీవితాంతం, మీ పరిచర్య దినములన్నీ మీ జీవితాంతం కూడా దీన్ని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. దేవుని చేత పిలవబడి వాగ్దానము ఇవ్వబడి ప్రభు నీకు తోడై ఉన్నాడు. ప్రభు నీకు యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో చదివితే, ఇది దేవుడు ఎవరినైతే తన పరిచర్యకి ప్రపంచంలో పిలుచుకున్నాడో పిలిచిన ప్రతి వారికి కూడా దేవుడి యొక్క వాగ్దానంతోనే పిలుస్తూ ఉన్నాడు. నేను చదువుతాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను మోషకు తోడై ఉండినట్టు. చూడండి, దేవుడు మోషను పిలిచాడు. ఇప్పుడు యెహోషువతో ఏమంటున్నాడంటే, నేను మోషకు తోడై ఉండినట్లు నీకు తోడై. ఆర్డినేషన్ సిద్ధపడుతున్నటువంటి మీరు, మీ ముందు తరంలో దేవుడు పిలిచి ఈ సేవకు నియమించిన వారికి దేవుడు ఏ విధంగా తోడై ఉండేనో మీకు కూడా దేవుడు. ఇది ఒక గొప్ప విశ్వాస పారంపర్యం. దేవుని పిలుపు, దేవుని వాగ్దానం, దేవుని పిలుపు, దేవుని వాగ్దానం. మరియు కూడా ఈ దినమున ఈ పిలుపు, ఈ వాగ్దానం పొందుకుంటూ ప్రభు నమ్మినటువంటి ప్రతి వారికి, ప్రభు పిలిచినటువంటి ప్రతి వారికి ఆయన పిలుపు ఈ పరిచర్య ఆరంభం నుండి ఈ పరిచర్య అంతం వరకు దేవుడు మీకు ఎప్పుడు మరొకటి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు. ఎంత మంచి పిలుపు, ఎంత మంచి భాగ్యవంతమైనది ఈ పిలుపు. ఈ ఇహలోకానికి సంబంధించినటువంటి పిలుపు కాదు. మనందరికీ తెలుసు, మరియమ్మను పిలవడానికి ఎక్కడి నుంచి వచ్చింది దేవదూత? పరలోకం, దేవుని. నీ పిలుపు పరలోక సంబంధమైన పిలుపు. నీ పిలుపు పవిత్రమైనటువంటి పిలుపు. నీ పిలుపు పరిశుద్ధమైనటువంటి పిలుపు. దేవుడు నీకు ఇస్తూ ఆ పరలోక సంబంధమైనటువంటి పిలుపులో ఇమిడి ఉన్నది ఏంటంటే, ఆ దూత పరలోకము నుండి వచ్చి 26వ వచనంలో మనం చూస్తాం, 6వ నెలలో గాబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో. ఎక్కడి పరలోకం, ఎక్కడి గ్రామం, ఎక్కడి పరలోకం, ఎక్కడి గ్రామం, మారుమూల గ్రామం. ఇది గలిలయ ప్రాంతానికి చెందినటువంటి. గలిలయ ప్రాంతం అనగానే ఇది అన్యుల ప్రాంతం అన్నటువంటి ఒక భావన యూదులకు. యెరూషలేము చుట్టుముట్టున్నటువంటి పట్టణాలు, గ్రామాలు. గలిలయ ప్రాంతం అన్నది అన్యుల ప్రాంతం. అంటే దేవుడు పరలోకాన్ని వదిలి భూలోకానికి రావడమే ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. ఈ భూలోకంలో ఈ ఇశ్రాయేలు అనేటువంటి ఈ దేశం ఏ మ్యాప్లో చూసినా అంత కనబడదు. చిన్న దేశం. ఈ చిన్న దేశంలో మరి ఒక అన్య ప్రదేశం. ఈ అన్య ప్రదేశంలో ఒక ఊరు. ఎంత చక్కగా ఈ ఊరు అన్న మాట వినగానే నాకు చాలా సంతోషమైంది. గ్రామానికి, ఒక గ్రామంలో ఉన్నటువంటి కన్యకను దేవుడు ఎన్నుకుంటున్నాడు. గ్రామంలో ఉన్నటువంటి కన్యక 39వ వచనంలో చూస్తే, ఈ కన్యక ఈ శుభవర్తమానం విన్న తర్వాత ఈ ఊరు నుండి ఇంకొక ఊరికి వెళుతున్నది. 30
39వ వచనం. మరియా ఎక్కడికి పోతుంది? కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళింది. కొండ సీమలో ఉన్న ఒక ఊరికి ఆమె ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి ఈ శుభవర్తమానం ప్రయాణిస్తుంది. ఈ శుభవర్తమానం గ్రామానికి చేరుకుంటూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో కూడా అనేక మార్లు ఆయన చెప్పినది ఏంటంటే, నేను ఇంకా వేరే గ్రామాలకి వెళ్ళాలి. తన శిష్యులతో చెప్తున్నాడు, నేను ఇంకా వేరే గ్రామాలకు వెళ్ళాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ గ్రామం చాలా ప్రాముఖ్యం. అంటే ఇప్పుడు మనం కొంచెం గ్లోబలైజ్డ్ ప్రపంచంలో ప్రపంచీకరణ అనేటటువంటి ఈ నేపథ్యంలో సేవకులుగా వస్తున్నాం. ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంప్రూవ్ అయిపోయినటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ అవైలబుల్గా ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీతో మనం సొంతం చేసుకునేటటువంటి ఈ యాంత్రిక ప్రపంచంలో మనం అంటే మీ ముందు తరాలకు ఈ తరంలో ప్రభు ఇచ్చినటువంటి మీకు కొంచెం చాలా వ్యత్యాసం సమయంలో అని నేను వినిపించుకుంటున్నాను. ముందు ఒక టెలిగ్రామ్ పోవాలంటే కనీసం 3 రోజులు పట్టింది. ఇప్పుడు టెలిఫోన్ తీసుకుంటే ఒక సెకండ్ పట్టింది. ఇంతకుముందు ఒక గ్రామానికి పోవాలంటే ఉదయం ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు. ఉదయం బస్సు పోయిందంటే సాయంత్రం దాకా ఆగాలి. మరి ఇప్పుడు అట్లా కాదు. మారిపోయిన ప్రపంచంలో వేగంగా ముందుకు దూసుకొని వెళుతున్నటువంటి ప్రపంచంలో సమయంలో మీరు సేవకులుగా పిలువబడుతున్నారు. ఇది కొంచెం మనం తిరిగించుకోవాలి మన జీవితాన్ని. పాత విధానాలలో నేను సేవ చేస్తాను ఈ నూతన సమయంలో అంటే కొంచెం కష్టం అవుతుంది. ఈ వేగంగా ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి ప్రపంచమే పరిచర్య కొరకు మీ దగ్గరికి వస్తూ ఉన్నది. వారికి పరిచర్య చేయాలంటే మరి మనం చాలా నైపుణ్యంతో ఈ సేవకు కోరుకోవాలి. గ్రామంలో గ్రామ క్రైస్తవులు నేను మస్తుసార్లు విన్నా. వాళ్ళు అనే మాటలు ఏంటంటే, అయ్యా మా గ్రామంలో గురువు ఉంటే గ్రామంలో దీపం ఉన్నట్టు, గ్రామంలో వెలుగున్నట్టు. అయ్యా మా గ్రామంలో సేవకుడు ఉంటే ఇంకా ఒక మాట చెప్తారు, మనకెవరికి నచ్చదు ఆ మాట, కానీ ఇది వారి భాష, మనం చేయలేదు. అయ్యా గురువు గ్రామంలో ఉంటే మాకు దేవుడు ఉన్నట్టే. ప్రజల యొక్క ఆశలు మీ పట్ల, ప్రజల యొక్క ఆశయాలు మీ పట్ల, ప్రజలు ఎలాంటి పరిచర్యలు మీ యొద్ద నుంచి కోరుకుంటున్నారో ప్రజలు ఎదురు చూస్తున్నారు. గ్రామ సేవ చాలా ప్రాముఖ్యమైన సేవ. ఈ కమ్యూనికేషన్, ఈ టెక్నాలజీ, ఈ ఇన్ఫర్మేషన్, ఈ ట్రాన్స్పోర్టేషన్తో ఏమైపోతుందంటే చాలామంది గ్రామాల నుంచి ఊరికి బయటికి పోయి పట్టణాలలో కనబడితే కొంచెం మజా వస్తుంది అన్న భావన కొంతమందిలో. దాంతో ఏమి కాదు. ఏ ప్రజల కొరకు సేవను దేవుడు మనకు నియమించాడు వారిని పట్టుకొని వారికి సేవ చేయడం చాలా ప్రాముఖ్యమని నేను భావిస్తున్నాను. మా మెదక్ డైసిస్ యొక్క క్యారెక్టరైజేషన్ ఏంటంటే రూరల్ డైసిస్, మెదక్ గ్రామీణ డైసిస్. ఎందుకంటే మా గ్రామాలు 20,000-20,000 గ్రామాలు, గ్రామ పరిచర్య చాలా ప్రాముఖ్యం. ఒకసారి నేను ఒక గుడిలో హార్వెస్ట్ పోయిన తర్వాత అయ్యగారు ఏమంటే, అయ్యా మీరు ప్రతి గ్రామానికి వడ్డీ అయిన తర్వాత వాళ్ళు నిలబడి అక్కడ
కొంచెంసేపు ఉండండి, ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అప్పుడు మంచిగా అక్కడ ఉన్నటువంటి ఎవాంజలిస్టులు లేకుండా అయ్యగారు నన్ను తీసుకుపోయారు. చాలా యథార్థంగా నాకు మాట్లాడారు, యథార్థంగా. ఆయన ఏం చెప్పిందంటే, అయ్యగారు ముందు నేను ఈ గ్రామంలోని ప్రతి ఇల్లు నెలకు 2 సార్లు దర్శించేవాడిని, ఇప్పుడు ఒక్కసారి దర్శిస్తున్నాను అయ్యగారు. చాలా యథార్థం అనిపించింది. నేను అడిగాను, మరి చాలా చక్కగా సంతోషంతో ఇంతకుముందు 2 సార్లు దర్శించేవాడిని ప్రతి ఇల్లు మరి ఇప్పుడు ఒకేసారి దర్శిస్తున్నాను అంటున్నావు, ఎందుకు నాయనా? ఆయన చెప్పిన జవాబు సమంజసమైన జవాబు ఏంటంటే, అయ్యగారు నాకు అప్పుడేమో సైకిల్ ఉండేది, నేను చక్కగా ప్రతి ఇల్లు 2 సార్లు నెలకు తిరిగేవాడిని, ఇప్పుడు మోటార్ సైకిల్ వచ్చింది అయ్యగారు, తిరగలేకపోతున్నాను. ఆయన యథార్థమైన జవాబు. నేను ఒక ప్రశ్న అడిగాను, మరి ఎట్లనైనా సైకిల్ మోటార్ ఉంటే ఇంకా కొంచెం సేవ ఎక్కువైతుందని ఆశపడతాం కదా మనము, లైసెన్స్ మోటార్ సైకిల్ ఇచ్చేది కూడా దానికోలేకే కదా. ఆయన ఏమన్నా అవునాయి గారు, సైకిల్ మీద పోతే పెట్రోల్కి ఏమి ఖర్చు కాదు కదా, ఇప్పుడు సైకిల్ మోటార్ మీద పోతే మరి పెట్రోల్ ఖర్చు అవుతుంది, అక్కడేమో పెట్రోల్ ధర కూడా రాదు. శ్రీశ్రీ ఒక పద్యం రాశారు, హైబ్రిడ్ మహత్యం ఏమిటో కానీ, హైబ్రిడ్ మహత్యం ఏమిటో కానీ పొద్దు తిరుగుడు పని చేసిందండి. హైబ్రిడ్ మహత్యం ఏమిటో కానీ పొద్దు తిరుగుడు పువ్వు తిరగడం మానేసింది అంటే అది హైబ్రిడ్ మహత్యం. సైకిల్ మోటార్ల మహత్యం ఏమిటో కానీ గ్రామాల కొద్ది తిరిగే గురువులు కొంచెం తిరగడం తక్కువైపోయింది. దానికి ఉన్న సమస్య దాన్ని కానీ ఇది యథార్థంగా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడాలి. ముందుగా ఒక మారుమూల గ్రామంలో ఒక గుడి కట్టిస్తున్నాము. గుడి కట్టిస్తూ ఉంటే ఎంతవరకు అయింది గుడి అని చూడడానికి వెళ్తే అక్కడ ఒక ఆయన ఏమైనా ఒక మాట ఏం చెప్పాడంటే, అయ్యగారు పలానా అచ్చంపేట గ్రామానికి అసలు అయ్యగారే పోతలేదట అని చెప్పాడు. నాకు కొంచెం బాధ అయింది. ఎందుకు అని అంటే, ఈ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తండ్రిగారు పంపినప్పుడు 6 నెలలు నేను అక్కడ రీసెర్చ్ చేసి పరిశోధన చేసి విలువబడినటువంటి గ్రామాన్ని తిరిగి తీసుకొని వచ్చి దాన్ని ఒక పొగలు పెడితే అయ్యగారు ఆ గుడికి మళ్ళీ ఎవరు పోతలేదు. నాకు కొంచెం బాధ వేసి నేను అక్కడ ఉన్న అయ్యగారిని అడిగిన, అయ్యగారు కనీసం మీరైనా నెలకు ఒకసారి ప్రభురాజులకు సంస్కారం ఇవ్వాలి కదా అంటే, లేదా అయ్యగారు ఆయన ప్రెసిడెంటే కాబట్టి నేను కూడా ప్రపోజల్ ఇవ్వని అక్కర్లేదు, ఆయన కిందనే ఎందుకట్లే పోవాలి అయ్యగారు. ఆ పిల్లోడు పోతే ఏమైంది, కాలు కూడా ఉంది ఆయన పోవాలి ఎందుకంటే సైకిల్ ఉన్నప్పుడు 2 సార్లు, సైకిల్ మోటార్ ఉన్నప్పుడు ఒకసారి, ఇక కారు వచ్చినాక మొత్తమే కాదు. గోదలు, పేడ, దుబ్బు, దూరి అవి కొమ్ములు బట్టి కారు పాడవుతుంది, ముళ్ళతో పంచర్ అవుతుంది. సదుపాయాలు ఎక్కువ అవుతున్నాయి. మరి దానికి తోడు కలిగినటువంటి సేవ హెచ్చు కావాలని దేవుడు ఆశపడతాడు, బిషప్ గారు ఆశపడతారు, ఆఫీసర్స్ ఆశపడతారు, మన కుటుంబాలు ఆశపడతాయి. మీరు ఆర్డినేషన్ పొందుతున్నారంటే మీ కుటుంబాలన్నీ ఇక్కడ వచ్చి కూర్చున్నాయి. ఎందుకంటే కేవలం ఆర్డినేషన్ మీకే కాదు, మీ కుటుంబాలకి ఎంతో గర్వకారణం. మరియకు దేవుడు వార్త పంపిస్తే రాసింది ఏంటంటే, ఈమె ఎవరికి ప్రదానం చేద్దంటే దావీదు వంశానికి చెందినటువంటి యోసేపుకు ప్రదానం చేయబడింది. మీకు గర్వకారణం, మీ కుటుంబాలకు గర్వకారణం, మీ వంశాలకు గర్వకారణం, మీరు ఏ సంఘం నుంచి పిలువబడ్డారో మీ సంఘానికి గర్వకారణం. పల్లె సేవ ప్రాముఖ్యమైనటువంటి సేవ. పరలోకం నుంచి వచ్చినటువంటి దేవదూత నజరేతు అనే గ్రామానికి వెళుతుంది. దేవుని దీవెనను పొందుకున్నటువంటి మరియా కొండసీమలోని ఒక ఊరికి త్వరపడి వెళుతుంది, ఇంకొక ఊరికి వెళుతుంది. యేసుక్రీస్తు ప్రభు తన పరిచయలో నేను ఇంకా వేరే గ్రామాలకు వెళ్ళవలసి ఉన్నదని ఆయన గ్రామాన్ని దర్శించుకుంటూ పోయాడు. మెదక్ అధ్యక్ష మండలంలో ఈ గ్రామ పరిచర్యను చూసుకుంటూ
చూసుకుంటూ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరొక పాట నేను పాడుకుంటాను. దయచేసి నా వెనుక మీరు పాడవలసిందిగా మాట్లాడారు.